వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు ఈ నెల జూలై 21 నుంచి అంటే ఈ రోజు నుంచి వచ్చే నెల ఆగస్టు 21 వరకు మొత్తం 21 పని దినాలు నడుస్తాయని చెప్పేసి పార్లమెంట్ వర్గాలు అయితే చెప్తున్నాయి. సో వచ్చే నెల ఆగస్టు 12 నుంచి 18 వరకు సెలవులు ఉంటాయి. సో మొత్తం ఓవరాల్గా చూసుకుంటే పని దినాలు మాత్రం 21 రోజులుగా ఆ పార్లమెంటు అయితే ఇప్పుడే సమావేశాలు ఉంటాయని చెప్పేసి ఆ పార్లమెంటు సంబంధించిన వర్గాలు చెప్తున్నాయి. మరో పక్కన వర్షాకాల సమావేశాలు చాలా హాట్గా నడిచే తీరుగా ఉన్నాయి. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత మొదటిసారిగా మళ్ళీ పార్లమెంటు భేటీ కాబోతుంది. సో ప్రతిపక్షాలన్నీ ఖచ్చితంగా ఆపరేషన్ సింధూర్ గురించి ప్రధాని మోడీ సభలో మాట్లాడాలని ఇప్పటికే ప్రతిపక్షాలు పట్టుబడుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా రాజ్నాథ్ సింగ్ ఏదైతే మన రక్షణ శాఖ మంత్రి ఉన్నాడో రాజ్నాథ్ సింగ్ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చెప్తారని ఇప్పటికే పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు ప్రకటించిన సంగతి తెలిసిందే. సో ఏదైతే ఆపరేషన్ సింధూర్ తర్వాత పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఓవరాల్గా పార్లమెంటు మొత్తం ఈ ఎంటైర్ ఎపిసోడ్తోనే జరుగుతున్నట్టు తెలుపుతుంది. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్కి సంబంధించి చాలా అంశాలు ప్రతిపక్షాలు మొదటి నుంచి లేవనెత్తుతున్నాయి. ఆపరేషన్ సింధూర్ సంబంధించి గొప్పగా జరిగింది. సో పాకిస్తాన్ మేము మట్టి కర్పించామని చెప్పేసి బీజేపీ అటు కేంద్ర ప్రభుత్వం చెప్తుంటే, మరో పక్కన ఆపరేషన్ సింధూర్లో మొత్తం ఓవరాల్గా మోడీ ఫెయిల్ అయ్యారు. తర్వాత జరిగే పరిణామాలన్నింటి కూడా మోడీ హ్యాండిల్ చేయడంలో ఫెయిల్ అయ్యారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ వస్తుంది. సో యూపీఏ మిత్రపక్షాలన్నీ కూడా ఇదే స్టాండ్పై ఉన్నాయి. ఎందుకంటే మొదటి నుంచి ఆపరేషన్ సింధూర్ సంబంధించి కేవలం మీడియా మేనేజ్మెంట్ జరుగుతుంది. సో ఏదైతే ట్రంప్ చెప్పాడని చెప్పేసి యుద్ధం ఆపడాన్ని కూడా మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. మరో పక్కన బీజేపీ మాత్రం ఆపరేషన్ సింధూర్ చాలా గొప్ప సక్సెస్ అని, గతంలో ఏదైతే అటాక్స్ జరిగాయో చాలా కొన్ని క్షణాల్లోనే మనం పాకిస్తాన్ దేశంలోకి వెళ్ళి అక్కడ శత్రు స్థావరాలన్నిటి కూల్చివేసాం, ఏదైతే పహల్గామ్ దాడి తర్వాత వాటన్నిటికీ ప్రతీకారం తీసుకున్నామని చెప్పేసి చాలా గొప్పగా చెప్తున్న బీజేపీ ప్రభుత్వం. బట్ కాంగ్రెస్ మాత్రం దానికి భిన్నంగా అసలు పహల్గామ్ దాడికి సంబంధించిన వాళ్ళ ఉగ్రవాదులను అయితే ఇప్పటికీ పట్టుకోలేకపోయింది. సో ఆపరేషన్ సింధూర్ మొత్తం టోటల్గా ఫెయిల్ అయిందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. మరో పక్కన బీజేపీ మాత్రం ఆపరేషన్ సింధూర్ చాలా సక్సెస్ అయిందని చెప్పేసి బీజేపీ దేశవ్యాప్త ర్యాలీలు కానీ చూసాం. ఇక్కడ బీజేపీ తెలంగాణ స్టేట్ బీజేపీ ఆధ్వర్యంలో కూడా చాలా వరకు ర్యాలీలు నిర్వహించడం జరిగింది. కాన్స్టిట్యున్సీ వైజ్గా చూస్తుంటే, జిల్లా వైజ్గా చూస్తుంటే. సో కేంద్ర నాయకత్వం కానీ, ఇక్కడ కేంద్ర మంత్రులు బండి సంజయ్ కానీ, కిషన్ రెడ్డి కానీ, ఇక్కడ మిగతా ఎంపీలు, బీజేపీ ఎమ్మెల్యేలు ఇటు పెద్ద ఎత్తున కూడా ఇక్కడ ఆపరేషన్ సింధూర్ సంబంధించి సంబరాలు చేసుకున్నారు. సో ఓవరాల్గా ఆపరేషన్ సింధూరే ప్రధాన ఎజెండాగా పార్లమెంట్ సమావేశాలు నడుస్తాయని చెప్పేసి చెప్పొచ్చు. మరో పక్కన చాలా వరకు పెండింగ్ బిల్లుస్ కూడా పార్లమెంట్లో ఈ సవరణకు సంబంధించి ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే చాలా వరకు పెట్టే నేపథ్యంలో మరో పక్కన ఇప్పటికే రాజ్యసభ పక్షనేత ఏదైతే జేపీ నడ్డా ఉన్నారో, జేపీ నడ్డా నిన్న మొత్తం అఖిలపక్షానికి సంబంధించిన ఆల్ పార్టీ మీటింగ్ ఎంపీస్తో కూడా ఆల్ పార్టీ మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. సో సభ సజావుగా నడవాలంటే మీ అందరి సహకారం కావాలని చెప్పేసి కూడా సో ఎంపీలందరినీ కోరడం జరిగింది. ఏదైతే ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ని ద్రోహిగా నిలబెట్టాలని, ప్రపంచ దేశాల ముందు ద్రోహిగా నిలబెట్టాలని చెప్పేసి అప్పట్లో ఎంపీలందరినీ, ఆల్ పార్టీ డెలిగేషన్ సంబంధించిన ఎంపీలందరినీ వివిధ దేశాలకు ప్రధాని అటు బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో వివిధ దేశాల పర్యటన జరిగింది. సో అప్పుడు ఏదైతే పర్యటనలో ఉన్న ఎంపీలు కూడా ఆపరేషన్ సింధూర్కు సంబంధించి మొత్తం విషయాలన్నీ పిన్ టు పిన్ అన్ని ప్రధాని మోడీ సభలో చెప్తే బాగుంటుందని చెప్పేసి ఎవరైతే అప్పుడు డెలిగేషన్కి వెళ్ళారో ఆ ఎంపీలు కూడా అభిప్రాయపడుతున్నట్టు. సో ఓవరాల్గా చూస్తుంటే చాలా బిల్స్ పెండింగ్లో ఉన్నా కూడా సభ సజావుగా నడవాలంటే ప్రధాని ఖచ్చితంగా మాట్లాడాల్సిందే. ప్రధాని కనుక మాట్లాడకపోతే ఆపరేషన్ సింధూర్ సంబంధించి సభకు సంబంధించి సభను మేము స్తంభింపజేస్తాం, సభను నడవనీయమని ఇప్పటికే ప్రతిపక్షాలు హెచ్చరిస్తున్న నేపథ్యంలో మరో పక్కన ఖచ్చితంగా మోడీ సభలోనే ఉంటారు. బట్ ఆపరేషన్ సింధూర్ సంబంధించిన అంశాలన్నీ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఎవరైతే మీరు పార్లమెంటరీ రూల్స్కి సంబంధించి ఎలాంటి క్వశ్చన్స్ అడిగినా ఖచ్చితంగా రాజ్నాథ్ సింగ్ సమాధానం చెప్తారని చెప్పేసి ఇప్పటికే పార్లమెంట్ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు చెప్పిన సంగతి. సో ఓవరాల్గా చూస్తుంటే 21 పని దినాలలో ఎన్ని దినాలు సభ సజావుగా నడుస్తుంది చూడాలి. ఎందుకంటే ఇప్పటికే చాలా సమస్యలు దేశంలో ఉన్నాయి. నిన్న ఏదైతే అఖిలపక్ష సమావేశంలో కూడా ఆయా రాష్ట్రాల ఎంపీలు తమ రాష్ట్రానికి సంబంధించిన స్థానిక సమస్యల గురించి కూడా ఖచ్చితంగా ఈసారి ప్రధాని మాట్లాడాలి, లేకపోతే సభలో స్పందించాలని చెప్పేసి మరో పక్కన ఆయా పార్టీ ఎంపీలు కోరుతుంటే, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ దాని మిత్రపక్షాలు ఏదైతే యూపీఏ భాగస్వామ్యులైన పక్షాలన్నీ ఆపరేషన్ సింధూర్ పైనే ప్రధానంగా అటు మోడీని కాబట్టి ఇటు బీజేపీని ఇరకాటం పెట్టే ప్రయత్నంలోనే మొత్తం ఈ పార్లమెంటు సమావేశాలన్నీ యూజ్ చేసుకున్నట్టు అటు కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. మరో పక్కన ఆపరేషన్ సింధూర్ సంబంధించి ట్రంప్ చెప్తేనే మోడీ కనుక అంటే మోడీ వెనక్కి తగ్గారు. గతంలో
ఇందిరాగాంధీని గుర్తు చేసుకుంటే ఇందిరాగాంధీ ఇంతకంటే గొప్ప ధైర్యవంతురాలు, చాలా యుద్ధాలు చేసింది పక్క దేశాలతో. సో ఇందిరాగాంధీతో పోల్చి కూడా మోడీకి సంబంధించి అటు కేంద్రంలో మోడీని ఇరకడబెట్టాలని కాంగ్రెస్ పార్టీ చాలా ప్రయత్నాలు చేసింది. ఎందుకంటే ఇందిరాగాంధీ చేసిన దాంట్లో మోడీ 10 పైసల మందం కూడా యుద్ధం చేయలేదు పక్క దేశాలతో. కేవలం మీడియా కవరేజ్ మాత్రమే, హైప్ మాత్రమే ఉంది, సోషల్ మీడియాలో హైప్ మాత్రమే ఉంది. ఆపరేషన్ సింధూర్ మొత్తం ఓవరాల్గా ఫెయిల్ అయిందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఆరోపిస్తుంది. ఏదైతే బీజేపీ కూడా అంతే ఘాటుగా ఏదైతే ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న భారత సైన్యం యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారు, వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారు అని చెప్పేసి బీజేపీ కూడా వాళ్ళ ఆరోపణలు ఖండించిన విషయం తెలిసిందే. సో ఓవరాల్గా ఎటు చూసినా ఈ పార్లమెంట్ సమావేశాలు మొత్తం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఆపరేషన్ సింధూర్కే ప్రాధాన్యత ఇచ్చేటట్టయితే కనబడుతుంది. ఎందుకంటే గతంలో జనవరి జరిగిన బడ్జెట్ సమావేశాలు ఏప్రిల్ వరకు జరిగాయి. అప్పుడు తర్వాత ఆపరేషన్ సింధూర్ జరిగింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత జరగబోయే పార్లమెంట్ సమావేశాలు కాబట్టి ప్రతిపక్షాలు కూడా ఈ అంశాన్ని ఖచ్చితంగా దేశ ప్రజల ముందు ఉంచాలి. అసలు ఆపరేషన్ సింధూర్లో జరిగింది ఏంది మొత్తం దేశ ప్రజలకు ఓపెన్గా ప్రధాని మాట్లాడాలని చెప్పేసి, ఖచ్చితంగా సభలో మాట్లాడాలని చెప్పేసి ప్రతిపక్షాలు పట్టుబడుతున్న నేపథ్యంలో సో సభ ఎలా నడుస్తుందని చెప్పి ఇప్పటికే గందరగోళం నడిచే పరిస్థితి. ఎందుకంటే సభ సజావుగా నడవాలని పరోపక్కన మిత్రపక్షాలన్నిటితో మీటింగ్ పెట్టిన జేపీ నడ్డా ఏదైతే ఉన్నారో, సో చూద్దాం ఒకవేళ పార్లమెంట్ సమావేశాలు ఆపరేషన్ సింధూర్ సంబంధించి మోడీ మాట్లాడతారా, లేకపోతే రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడతారా. ఒకవేళ రాజ్నాథ్ సింగ్ మాట్లాడితే దానికి సంబంధించి ప్రతిపక్ష ఎంపీలు కానీ అటు యూపీఏ మిత్రపక్షాలు కానీ సానుకూలంగా స్పందిస్తారా, లేకపోతే మోడీ మాట్లాడే వరకు సభను స్తంభింపజేస్తారనేది చూడాల్సింది.